ఈ అమ్మాయి కోపంతో వచ్చి అక్కడ ఉన్న కుండని కాళ్ళతో తంతుంది. ఆ కుండ లోపల ఐఫోన్, బంగారపు నగలు, డబ్బుల కట్టలు ఉంటాయి. ఈ వ్యక్తి అదంతా చూసుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే వీళ్ళిద్దరూ కలిసి అందులో ఉన్న ఐఫోన్, బంగారపు నగలు, డబ్బుల కట్టలు వాళ్ళు తెచ్చుకున్న కుండలో వేసుకుంటారు. ఈ వ్యక్తి ఫోన్ మాట్లాడిన తర్వాత ఈ వ్యక్తి చెబుతాడు, అక్క ఇతనే మనకు బొక్కపడిన కుండని అమ్మాడు, అతనికి ఆ కుండ ఇచ్చేయని చెబుతాడు. అందుకు ఈ వ్యక్తి చెబుతాడు, మేడం ఈ కుండని నేను తెలియక అమ్మాను, ఆ కుండని నాకు ఇచ్చేయండి, మీకు వేరే కుండని ఇస్తాను అని చెప్పి కుండని లాక్కుంటాడు. అందుకు ఆ అమ్మాయి ఆ కుండని గట్టిగా పట్టుకుంటుంది. ఈ అమ్మాయి చెబుతుంది, ఈ కుండని మేము డబ్బులు పెట్టి తీసుకున్నాము, ఈ కుండని మీకు ఇవ్వను అని చెబుతుంది. ఈ వ్యక్తి చెబుతాడు, మేడం ఈ కుండని వేరే వ్యక్తి 5,000 ఇచ్చి తీసుకున్నాడు, అతను ఆ కుండని పక్కన పెట్టి సాయంత్రం వచ్చి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఆ కుండని అక్కడ పెట్టి వెళ్ళాడు అని చెబుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, మేము ఒకసారి ఏ వస్తువైనా తీసుకుంటే వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదు, నేను ఈ కుండని నీకు ఇవ్వను అని చెబుతాడు. అంతలోనే అతనికి ఫోన్ వస్తుంది. అతను ఫోన్ ఎత్తి మాట్లాడిన తర్వాత వాళ్ళతో చెబుతాడు, మేడం ఈ కుండని మంత్రి గారి పిఏ గారు తీసుకున్నారంట, ప్లీజ్ మేడం ఈ కుండని ఇవ్వండి, లేదంటే వాళ్ళ మనుషులు వచ్చి నన్ను చంపేస్తారు అని చెబుతాడు. అందుకు ఆ అమ్మాయి చెబుతుంది, నీకు 50,000 ఇస్తాము, ఈ కుండని మాకు ఇస్తావా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.